వచ్చే వారంతో ఆఖరి ఆదివారం ఇక్కడికి మధ్యలో మనకి క్రిస్మస్ ఉంది. అది ఈరోజు దేవుని వాక్యం దయచేసి మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. పోయిన వారం ఏం మాట్లాడడం గుర్తుందా? పోయిన వారం ఏం మాట్లాడడం గుర్తుందా? ఏంటమ్మా? స్త్రీ సంతానం, సర్ప సంతానం. మీరు ఎవరి సంతానం? రెండే ఉన్నాయి. స్త్రీ సంతానం లేదు. స్త్రీ సంతానం, సర్ప సంతానం. ఏ సంతానం మీరు? మీరు మధ్యలో ఇంకో సంతానం తేకండి. స్త్రీ సంతానం చెప్పుకుంటాం కానీ సర్ప సంతానంలో జీవిస్తున్నాం. సరే, మత్తయి సువార్త 2వ అధ్యాయం. రాజు అయిన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింప వచ్చేతమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేం వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. వారి నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించరి. తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పే వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండాను. ఆ జ్ఞానులు తను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందడానికి ఉండెను అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళము. శిశువు ప్రాణము చూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండాను.
ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. అందరూ విన్నారా? జరిగిన కార్యం. అయితే ఇందులో మీకు ఏది ఎక్కువ కనబడింది? ఏ మాట ఎక్కువ వచ్చింది? మాటికి ఒక మాట ఎక్కువ వచ్చింది. చదువుతుండగా నాకు అనిపించింది అన్నమాట, మాటికి వస్తూ ఉంది. ఏమిటది? గమనించలేదా? నేను చదువుతుంటానుగా మీకు ఏ మాట జ్ఞాపకం ఉంది చెప్పండి. బైబిల్ చూడకుండా చెప్పండి. హేరోదా? ప్రవక్తల మాట. ఇంకా ఏంటండి? లేఖనం నెరవేరినట్లు, అదే ప్రవక్తల వచనం నెరవేరినట్లు అని. ఇంకా మాటికి ఒకటి వస్తూ ఉంది. ముఖ్యంగా 2వ అధ్యాయము జ్ఞానుల దగ్గర నుంచి, జ్ఞానులు వచ్చిన తర్వాత నుండి అంటే ఒక విషయం, ఒక కార్యం అమ్మా, దేవుడు మాట్లాడిన విధానం. ఇంకొక క్లూ ఇస్తాను. దేవుడు మాట్లాడిన విధానం జ్ఞానులతో, యోసేపుతో, స్వప్నమందు. ఎవరెవరితో మాట్లాడాడు దేవుడు? ఇక్కడ మొదటి అధ్యాయంలో మనం చూస్తే యోసేపుతో మాట్లాడాడు. ఎలాగూ? స్వప్నమందు. ఆ తర్వాత జ్ఞానులతో ఎలా మాట్లాడాడు? స్వప్నమందు. ఆ తర్వాత మరలా యోసేపుతో మాట్లాడాడు దేవుడు స్వప్నమందు. మరలా ఐగుప్తు వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తున్నప్పుడు అప్పుడు మళ్ళీ దేవుడు ఏమితో మాట్లాడి యోసేపుతో మరలా స్వప్నమందు మాట్లాడి, హేరోదు చనిపోయాడు, మరలా తిరిగి వెనక్కి వెళ్ళని చెప్పాడు. వచ్చిన తర్వాత మరలా హేరోదు కుమారుడు ఇంకా దుర్మార్గుడు వారు పరిపాలన చేస్తాడు అన్నప్పుడు మరలా స్వప్నమందు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నజరేతుకి వెళ్ళమన్నాడు. కానీ నేను చూస్తున్నాడు ఎన్నిసార్లు స్వప్నం వచ్చింది చూడండి. కొంతమంది స్వప్నాలంటే చిరాకు. ఏదో కళ వస్తుంది, కళ పట్టుకుని మీరు వేలాడతారంటే మరి మీరు కళ్ళ పట్టుకుని వేలాడారు. ఇక్కడ ఆ స్వప్నమందే వారు డైరెక్షన్ పొందారు. జ్ఞానులు పొందారు, యోసేపు పొందాడు. కనుక మనం దేవుడు మాట్లాడే విధానాలు అనేక విధాలు ఉంటాయి. ఇక చూసినప్పుడు యోసేపుతో దేవుడు ఎక్కువగా మాట్లాడే విధానం స్వప్నమందు. అదేవిధంగా జ్ఞానులతో కూడా దేవుడు స్వప్నమందు మాట్లాడని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మాట్లాడే విధానాన్ని దయచేసి ఎవరూ కూడా చులకన ఎంచొద్దు, లెక్క చేయకుండా అదేదో కల వచ్చింది అని కొట్టిపాడేది. దేవుడు మన నిద్రలో మనం తెలియని స్థితిలో ఉంటుండగా తన చిత్తాన్ని కళల ద్వారా మనతో మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మనతో మాట్లాడతాడు. కనుక దాని కొరకు మనం ఓపెన్గా తెరిచి ఉన్నట్టుగా ప్రభు నీ చిత్తం, నువ్వు ఎలాగైనా మాట్లాడు, పగలైనా రాత్రి అయినా, నేను మెలకుగున్నా నిద్రపోతున్నా నాతో మాట్లాడు అని ఆశతో ఉంటే ప్రభు మనతో మాట్లాడతాడు. కనుక దయచేసి కళలు వచ్చిన వాటిని చులకనగా ఎంచొద్దు. ఏదో ఊహతో వచ్చేది అనుకోవద్దు. కొన్ని వస్తాయి, ఊహతో వస్తాయి, కానీ దేవుడు చూపించే కళ అది ప్రత్యేకం. కనుక ఆ కళలు మనందరికి కలగాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే ఈ సందర్భం మనం చూస్తే ఇది మత్తయి సువార్తలో మాత్రమే కనబడుతుంది. మిగతా 3 సువార్తలు ఇది లేదు. ఇక్కడ మాత్రమే, ఈ సువార్తలు మాత్రమే ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ సువార్తలు గమనించినప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను వీరి ముందు చాలా సమాచారం ఉంది. ప్రభువు మాటలు, ప్రభు చేసిన కార్యము, ప్రభు పుట్టుకను గురించిన సమాచారం చాలా అధికంగా ఉంది. అయితే దానిలో నుంచి కొంత తీసుకొని మనకు అవసరమైంది, ఉపయోగపడేది, భవిష్యత్తు కొరకు మన జీవితాలు ముందుకు నడిపించడం కొరకు అవసరమైన విషయాలు వారు తీసుకొని వాటినే మన ముందు ఉంచారు. లూకా సువార్తలు చూస్తే వేరుగా ఉంటుంది. మార్కు సువార్తలు అసలైతే ఆ పుట్టుక ఇవన్నీ కూడా ప్రస్తావించకుండా డైరెక్ట్గా ప్రభు యొక్క సేవకు వెళ్ళిపోయాడు. యోహాను తాను ఇంకొక విధంగా వేరే రకంగా తాను క్రిస్మస్ని ప్రారంభించిన క్రిస్మస్ గురించి రాసిన సంగతి మనం చూస్తాం. అయితే మత్తయి రాసిన విధానం ఆలోచన చేస్తే ఇది ప్రత్యేకంగా మత్తయికే ఇది చెందినది. మత్తయి మాత్రమే ఇక్కడ రాశాడు. ఇక్కడ చూస్తున్నప్పుడు ఇందులో ముఖ్యమైన ప్రశ్న ఏదనగా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఇది ఆ జ్ఞానులు వేసిన ప్రశ్న. మనం చదివాము. ఇక్కడ చూస్తున్నప్పుడు ప్రభువు పుట్టగానే తూర్పు దిక్కున ఆ నక్షత్రం వెలిసింది కనుక ఆయన తెలుసుకొని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి రాజైన హేరోదు దగ్గరికి వచ్చారు.
ఇప్పుడు వారి యొక్క జ్ఞానముతో, వారి యొక్క తెలివితో ఖగోళ శాస్త్రమందు ఏర్పడిన ఆ వింత నక్షత్రాన్ని వారు చూచి ఇదేదో తెలియజేస్తుంది. మనకైతే అన్ని నక్షత్రాలు ఒకలాగా ఉంటాయి, కానీ ఆ శాస్త్రజ్ఞులకి ఒక్కొక్క నక్షత్రం దాని యొక్క భావం, దాని యొక్క కదలికలు, వాటి గురించిన పరిశోధన చేసిన వారి నక్షత్రాన్ని చూచి ఇదేదో ప్రత్యేకత ఉంది అని దాని గురించి పరిశోధన చేయగా వారికి అర్థమైంది ఏదనగా యూదులకు రాజు పుట్టాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నతో వారు బయలుదేరారు. అయితే వారు బయలుదేరిన తర్వాత ఎక్కడ అయితే ఆయన పుట్టాడో ఆ దేశానికి వచ్చారు, కానీ అడ్రస్ కరెక్ట్గా వారికి తెలియలేదు. కానీ వారు అనుకున్నారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉంటాడని, అంటే తప్పనిసరిగా రాజు ఇంట ఉంటాడు అని హేరోదు రాజు ఇంటికి వెళ్ళారు. హేరోదు రాజు ఇంటికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నిస్తే హేరోదు రాజుకి చాలా కలవరం, భయం, ఆందోళన కలిగింది. హేరోదు చరిత్ర మనం చూస్తే హేరోదు యూదుడే, కానీ ఇటు రోమా సామ్రాజ్యానికి క్రింద పనిచేస్తున్న ఒక చిన్న రాజు. ఇంకా చెప్పాలంటే రాజరికం కొరకు తనెంతో ప్రయాసపడి రోము వెళ్ళి ఎంతో ధనము, ఎంతో ప్రయాసపడి కష్టముతో ఆ యూదా దేశం మీద ఆధిపత్యాన్ని రాజుగా ఉండడం కొరకైన రోమీల యొక్క అనుమతిని పొంది వచ్చాడు. ఎంతో కష్టముతో దాన్ని సంపాదించుకున్నాడు. తర్వాత తన రాజ్యాన్ని రాజుగా తాను ఏర్పడిన తరువాత తను చేసిన పని ఏదనగా తనకు ఏ రకం ఎవరు ఎదురు చెప్పకూడదు, ఏ రకమైన ఆటంకం ఉండకూడదు, తన మీద ఎవరు కూడా వ్యతిరేకంగా రోమా సామ్రాజ్యానికి కంప్లైంట్ చేయకూడదు అనే ఉద్దేశంతో తన కొలువులో, తన యొక్క సేవలో పనిచేస్తున్న చాలామందిని చంపించేశాడు. తర్వాత తన కుటుంబ సభ్యులనే చాలామందిని హతమార్చాడు. చాలా క్రూరుడైన రాజుగా హేరోదుని గురించి మనం చూస్తాం. కనుక తను స్థిరపడ్డాడు, తన కుటుంబాన్ని లేకపోతే తనకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనిపించిన వారందరినీ కూడా హతమార్చాడు. వారి ప్రక్క అనచడం కాకుండా మొత్తం లేకుండా చేసేసాడు. ఆ చేసిన తరువాత తనకి హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇక్కడ ఈ జ్ఞానులు వచ్చాడు, అయ్యా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు తనకు ఎంతో కలవరు, భయం. ఇదేమిటి, ఎంతవరకు ఎంత జాగ్రత్త పడ్డారు, అతి కష్టం మీద ఈ రాజ్యాన్ని నేను సంపాదించుకున్నాను, ఇప్పుడు ఈ ఆటంకం ఏమిటి అని వెంటనే యూదులు రాజు అన్నప్పుడు యూదా మత పెద్దలు, ఇక్కడ చూస్తాం ప్రధాన యాజకుడు మొదలుకొని శాస్త్రులు వారందరిని పిలిపించాడు. వారందరిని అడిగాడు యూదుల రాజట ఎక్కడ పుడతాడు అనగానే వారికి మరి ఎంతసేపు పట్టిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ వాక్యం మనం చూస్తే అలాగ అనిపిస్తుందనగా వారి నోట్లోనే ఉందా మాట అన్నట్టుగా, అయ్యా రాజా ఎక్కడ పుడతాడు, ఇంకెక్కడ పుడతాడు మాకు తెలుసు, ఇదిగో యూదయ దేశ బెత్లెహేమా అని మీకా ప్రవక్త 5:2 ప్రవచించాడు. ఆ ప్రవచన వాక్యం నెరవేరింది. కనుక యూదులకు దేశపు రాజు ఎక్కడ పుట్టాడని యూదయ దేశ బెత్లెహేములో ఆయన పుట్టాడు అని చెప్పి ఆయన నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని మీకా ప్రవక్త ప్రవచించిన ఆ మాటను ఎత్తి ఆయన బెత్లెహేములో పుట్టాడు, యూదుల రాజుగా ఆయన ఉంటాడు, యూదుల రాజుగా ఆయన ఏలుబడి చేస్తారు, అధిపతిగా ఆయన ఉంటాడని చెప్పినప్పుడు ఇక్కడ హేరోదు రాజు తన యుక్తిని లేకపోతే కుయుక్తిని ఉపయోగించి ఆ జ్ఞానులతో చాలా మంచిగా మాట్లాడుతూ మీరు వెళ్ళండి, ఆయన ఆరాధించండి, చూసిరండి, అది నాకు సమాచారం చెప్పండి, నేను కూడా వెళ్ళి ఏం చేస్తాను, ఆయన పూజిస్తాను, ఆయన ఆరాధిస్తాను అని చెప్పినప్పుడు వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పినట్లుగా వారికి ఏమైంది, స్వప్నమందు ప్రభుని కలుసుకున్నారు, బంగారం బోలం సాంబ్రాన్ని సమర్పించారు. ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోతాం, మళ్ళీ తిరిగి వారి ఉద్దేశం ఏదనగా మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి ఈ సమాచారం చెప్పేసి వారి దేశానికి వెళ్ళిపోవాలి. జ్ఞానులు ముగ్గురు కదా ఎక్కువ మంది ఉన్నారనే సంగతి మనం ఇచ్చేస్తారు. సాధారణంగా బంగారం బోలం సాంబ్రాన్ని కాబట్టి ముగ్గురు అనుకుంటాం, కానీ అలా కాకుండా ఎక్కువ మంది వచ్చారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే వారు తిరిగి అదే దారిని వెళ్ళాలనుకున్నప్పుడు మళ్ళీ స్వప్నమందు దేవుడు వారితో మాట్లాడి మరి అలాగూ వెళ్ళవద్దు అని వేరే దారిని వెళ్ళమన్నప్పుడు వారు వెళ్ళిపోయారు. మా స్వప్నమందు ప్రభు ఇచ్చే నడిపింపునకు వారు లోబడ్డారు. అనగా కళ వచ్చింది, ఆ కళను అనుసరించి వారు ప్రవర్తించారు. కనుక వారు వెళ్ళిపోయిన తర్వాత రాజు తెలుసుకొని వారితో లెక్కలన్నీ గమనించి లెక్క వేసుకొని సరే ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యి ఉంటుంది లేదా 2 సంవత్సరాల లోపు అయ్యి ఉంటుంది కనుక తను అనుకున్నాడు ప్రభువుని హతమార్చాలి. ఎందుకంటే తన బంధువులనే కుటుంబస్తులనే తన కొలువులో పనిచేస్తున్న కొలువులో ఉన్న సైన్యాన్ని లేకపోతే సలహాదారుల్ని చంపినవాడు. మరి ఇంకొకడు ఒక చిన్న బిడ్డ, పసిబిడ్డ తనకు రాజుగా తనకు పోటీగా వస్తున్నప్పుడు వాడు హతమార్చాలని
2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ కూడా మగ బిడ్డలను హతమార్చమని ఆజ్ఞ వేశాడు. అది జరిగింది. అది కూడా హోషే గ్రంథం 11 అధ్యాయం, క్షమించి అది కాదు, అది యెరెమీయా గ్రంథం 31 అధ్యాయం 15వ వచనంలో ఉన్న ఆ ప్రవచనాన్ని అనుసరించి హతమార్చబడడం జరిగిందని మనవి చేస్తూ ఉన్నారు. అయితే దానికి ముందు జరిగింది ఏదనగా, మళ్ళా ప్రభు యొక్క దూత స్వప్నమందు యోసేపుతో చెప్పిన మాట ఏదైనా, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి ఐగుప్తు వెళ్ళిపో. ఎందుకనగా ఈ రాజు ప్రభుని చంపడానికి, యేసు ప్రభుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నప్పుడు ఐగుప్తులకు వెళ్ళమని చెప్పినప్పుడు యోసేపు అని చూస్తున్నాము ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఐగుప్తు వెళ్ళి అక్కడ ఉన్నాడు. మళ్ళీ అక్కడ ఉంటుండగా మళ్ళా దేవుడు స్వప్నమందు యోసేపుతో చంపాలనుకున్న హేరోదు రాజు మరణించాడు కాబట్టి నువ్వు మళ్ళీ తిరిగి నీ స్వదేశానికి వెళ్ళిపో అన్నప్పుడు ఐగుప్తు నుంచి మళ్ళీ బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత యెరూషలేమును చూసినట్లయితే అకలయు పరిపాలన చేస్తాను, అతను కూడా దుర్మార్గుడు. ఇక్కడ ఏం చేస్తాను ఆలోచిస్తున్న సమయంలో మళ్ళీ దేవుడు స్వప్నమందు తను చెప్పిన మాట ఏదనగా, నువ్వు నజరేతునకు వెళ్ళు, కనుక నజరేయుడుగా అనిపించబడతాడు అనే మాట నెరవేరినట్లు ఆయన నజరేతులు పెరిగిన సంగతి 23వ వచనంలో మనం చూస్తున్నాం. ఐగుప్తును వెళ్ళడం అనేది హోషే గ్రంథం 11 అధ్యాయం 1వ వచనంలో హోషే ప్రవచించాడు. ఆ ప్రవచన నెరవేరినట్లు ప్రభు ఐగుప్తును వెళ్ళిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు నేను ఈ అంతట్లో నుండి చాలా అనేక విషయాలు ఉన్నాయి, కానీ అన్నిటి గురించి మాట్లాడను. ఒకే ఒక విషయం మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. టైం కూడా చాలా ఎక్కువైంది కనుక వీలైనంత క్లుప్తంగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్రశ్న ఏదనగా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆ పసిబిడ్డ, రోజుల బిడ్డ లేకపోతే మాసముల బిడ్డ హేరోదు రాజును గడగడలాడించిన సంగతి మనం గమనిస్తూ ఉన్నాం. హేరోదు రాజుకు భయపడి దేవుడు యోసేపునకు చెప్పిన మాటను ఐగుప్తులకు వెళ్ళిపోవాలి. అది యోసేపు ఆ మాటకు లోబడి మరియను ప్రభువైన యేసు తీసుకొని ఐగుప్తులకు పారిపోయాడు. ఐగుప్తులో చూసినప్పుడు అక్కడ యూదా జనాంగం ఐగుప్తులో అలెగ్జాండ్రియా అనే చెప్పబడే ప్రదేశమందు అక్కడ వెళ్ళిపోయారు చాలామంది. ఈ హేరోదు రాజుకు భయపడి చంపని వారు చంపబడ్డారు. మిగతా వారు తప్పించుకొని ప్రాణాలు దక్కించుకోవడం కోసం అలెగ్జాండ్రియా, ఐగుప్తులో ఉన్న అలెగ్జాండ్రియాకు వారు పారిపోయిన సంగతి గమనిస్తాం. చరిత్రలో ఉంది ఆ సత్యం. అయితే యోసేపు అక్కడికే తన బిడ్డ అయిన ప్రభుని తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు అనే భావన. కానీ చూసినప్పుడు ప్రభు పుట్టిన వెంటనే జరిగిన విపత్కరమైన పరిస్థితి, తాను ఒక పుట్టిన ప్రదేశము నుండి జనాభా లెక్కల్లో తల్లిదండ్రుల పేరు నమోదు చేయబడ్డాయి, వారి బిడ్డ పేరు ఒకవేళ నమోదు చేయబడిందేమో. అయితే ఆ రోజు కొన్ని నెలలకి తాను తన స్వదేశం నుండి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. కనుక ఇక్కడ ఒక రెఫ్యూజీగా, ఒక కాంతిశీకుడిగా, ఇంకొకరు పంచను, మరి ముఖ్యంగా ఐగుప్తు చూసినప్పుడు పాత నిబంధనలో మనం గమనిస్తాం. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులో చాలా సంవత్సరాలు బానిసలుగా జీవించారు. మళ్ళీ అదే ప్రదేశానికి ప్రభు పంపబడడం చాలా బాధాకరమైనది. కనుక ఆయన ఒక ఆశ్రయం లేనివాడిగా, నిరాశ్రయుడిగా ఐగుప్తు దేశం యొక్క దయ మీద జీవించడానికి చేస్తున్న ప్రయత్నం మనం ఇక్కడ చూస్తాం. కనుక ఒక రెఫ్యూజీగా ఇశ్రాయేలు జనాంగంలో ఆయన కూడా ఒక్కడు ఉన్న పరిస్థితిని మనం గమనిస్తాం. ఇది హోషే గ్రంథం 11 అధ్యాయం 10వ వచనంలో ప్రవక్త హోషేయ ప్రవచించాడు. దాని ప్రకారంగా ఐగుప్తు నుంచి నా కుమారుని పిలిచాను అనే మాట నెరవేరినట్లు ప్రభు ఇక్కడ ఐగుప్తు వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడి నుంచి నజరేతు వచ్చాడు. నజరేతు చూస్తే చాలా చిన్న ఊరు, చిన్న ప్రదేశం. అదే మాత్రం చెప్పుకోదగిన ప్రదేశం కాదు. మన రాష్ట్రంలో మన పాలకొండ, మన ప్రదేశాలు మనం చూసిన ఇవన్నీ కూడా పెద్దగా ఎన్నదగినవి ఎంత మాత్రము కూడా కావు. మహానగరాలు మద్రాసు, హైదరాబాదు, లేకపోతే బాంబే, ఆ తర్వాత ఇప్పుడు వైజాగ్, ఇవన్నీ కూడా పెరుగుతున్నట్టుగా మన రాష్ట్రం లేకపోతే మన ప్రదేశం పెద్దగా ఎన్నికైనది కాదు. అలాగే నజరేతు కూడా ఎన్నిక లేని ప్రదేశం. అయితే ఇక్కడ చూసినప్పుడు ఈ దినమందు మాట్లాడిన ఆశిస్తున్న విషయం ఏదనగా, ద థ్రెట్ ఆఫ్ క్రైస్ట్ కింగ్డమ్, క్రీస్తు యొక్క రాజ్యం యొక్క సవాలు, అయితే క్రీస్తు రాజ్యం వల్ల మనకున్న ఆటంకము, భయము గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను.
రాజు అయిన హేరోదు చాలా కలవరపడ్డాడు, చాలా భయపడ్డాడు. ఆ భయానికి తన ప్రతాపం, తన కోపాన్ని, తనకున్న తెలివంతా ఉపయోగించి పసిబిడ్డలను చంపేసి తను అనుకున్నాడు, ఈ బిడ్డలందరినీ చంపేస్తే మరి యేసు కూడా వారిలో ఉండి ఉంటాడు, ఆయన చనిపోతాడు కనుక మరికి నాకు భయం లేదు, నా రాజ్యానికి నా సింహాసనానికి డోకా లేదని ఆశించాడు. కానీ ఈ సమయం మనవి చేస్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చింది రాజుగా వచ్చాడు. యూదులకు రాజు మాత్రమే కాకుండా మానవ జాతి అంతటికీ కూడా రాజు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. అయితే ఈ లోకమందున్న చెడుతనము, దుష్టత్వము, ఇబ్బంది, కష్టము ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఎందువలన అన్నప్పుడు చాలా వాదనలు ఉన్నాయి. కొంతమంది వాదన ఏదనగా ధనవంతులు, సంపన్నులు, వాళ్ళు సంపన్నులు అయిపోతూ పేదవారిని అనగదొరుకుతూ ఉన్నారు కనుక సంపన్నులు పేదల మధ్య ఉన్న వ్యత్యాసం, దీనికి అంతటికి కారణం సంపన్నులని. మరికొంతమంది మధ్యతరగతి వారని, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నవారు, ఉద్యోగం చేస్తున్నవారు, లేకపోతే రాజకీయ నాయకులు వారి యొక్క మోసం వల్ల, వారి యొక్క లంచగొండితనం, ఉద్యోగస్తుల యొక్క లంచగొండితనం వలన మన దేశంలో సరిగా వృద్ధి చెందట్లేదు అని చాలా రకాలైన వాదనలు ఉన్నాయి. దీంతో రకరకాల ఆలోచనలతో ఉండి ఒకరి మీద ఒకరు పడి అందులో నుంచే నక్సలిజము, తర్వాత ఇలాంటి చెడు చాలా విషయాలు వచ్చాయని చెప్పి మనందరికీ కూడా తెలుసును. కానీ ఈ లోకమందున్న భయంకరమైన దుస్థితికి, మన దేశం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్న ఈ దుస్థితికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే దుష్టమైన మానవ హృదయం. ఎందుకని దాని గురించి ప్రవక్త మాట్లాడతాడు. మానవ హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు, దాన్ని బాగు చేయగలవాడు ఎవడు అనే ప్రశ్న ప్రవక్తలు మనం చూస్తాం. కనుక ధనవంతులు కానీ, లేదా మధ్యతరగతి వారు కానీ, ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇంకెవరెవరి వలన దేశాలు లేకపోతే మన దేశం ముందుకు సాగట్లేదని ఆలోచన వదిలి దీనికి అంతటికి కారణం ఏదనగా మానవ జాతి అంతట్లో వారు ఏ స్థితిలో ఉన్నా, సంపన్నులుగా ఉన్నా, రాజకీయ నాయకులుగా ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నా, పేదవారిగా ఉన్నా, వెలుపల ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ మానవ హృదయం అత్యంత ఘోరమైన వ్యాధి దానికి ఉంది. కనుక ఆ వ్యాధిని గురించి కొంత మాట్లాడాలని ఆశిస్తున్నాను. కనుక ఇది చూస్తున్నప్పుడు ఈ ఘోరమైన వ్యాధి ఏమిటనడిగే నేను అనేది, నేను నాది అనే విషయం ఇక్కడ చూస్తే నేను రాజుగా ఉన్నాను, నా జీవితం మీద, నా ఆలోచన మీద, నా పని మీద నేను ఆధిపత్యం కలిగిన. ఇప్పుడు ఇంకొక రాజు వచ్చాడట, హేరోదుకు అదే భయం, నేను రాజుగా ఉన్నాను, నేను స్థిరపరచుకున్నాను నా రాజ్యాన్ని, నాకెవరు ఎదురు తిరగకుండా నేను అంతా కూడా సరి చేసుకున్నాను. ఇప్పుడు రాజు వచ్చాడు, ఎలాగూ ఎందుకనంటే సింహాసనం మీద ఎవరో ఒక్కరే ఉండాలి, ఇద్దరు కూర్చోడానికి వీలు లేదు కనుక ఈ రాజు అక్కడ ఉండాలి, అనగా అసలైన సింహాసనం మీద ఎవరు ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితి ఏదంటే మనము కూడా చాలామంది, మనందరము కూడా ఇంచుమించు చెప్పాలనంటే మనందరం మన సింహాసనాల మీద మనం కూర్చున్నాం, మన సింహాసనాల మీద మనం ఆసీనులై ఉన్నాం. కానీ ఇంకొక రాజు వచ్చి మనల్ని పడద్రోసి ఆ సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు అని అంటే మనకి ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు. కానీ ఈ దినమందు మనవి చేస్తున్నాను, ఆ సింహాసనం మనది కాదు, మనం కూర్చోవలసింది కాదు, అది ఆయనకే మనం ఇవ్వాలి. ఆయన వచ్చాడు ఈ లోకానికి, ఆయనే ఆ సింహాసనం మీద ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ప్రభువైన యేసుక్రీస్తు మనం చూస్తే లూకాసు సువార్త 14వ అధ్యాయం ఆయన బోధిస్తూ అంటాడు. ఇది చాలా తీవ్రమైన బోధ. లూకాసు సువార్త 14వ అధ్యాయం ఇది రాజరికానికి, మన యొక్క అధికారానికి బాధ కలిగించేది, లేకపోతే అభ్యంతరం కలిగించేదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. 14వ అధ్యాయం లూకాసు సువార్త 25 నుంచి చూస్తే, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు వారి తట్టు తిరిగి. చూడండి ఇక్కడ ప్రభు ప్రవర్తన, ప్రభు విధానం. అనేకమైన బహుజన సమూహాలు ఆయనతో కూడా ఆయన వెంట వెళుతూ ఉన్నారు. అయితే ఆగి ఆయన వారి తట్టు తిరిగి ప్రభు మాటలు వినండి ఎలాగున్నాయో. తెలివైన వాడు ఎవడి మాటలు మాట్లాడు కదా, మన తెలివిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, ప్రస్తుతంలో లోక విధానాన్ని బట్టి ఆలోచన చేస్తే ఇలా ఎవరు బహుజనం మన వెంట వస్తే ఎలా మాట్లాడతాం? వారికి నచ్చినట్టుగా, వారికి ఇష్టపడినట్లుగా, వారికి అంగీకారయోగ్యంగా ఉన్నట్టు మాట్లాడాలి. కానీ ప్రభు మాటలు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. ఎవడైనాను నా యొద్దకు వచ్చి, జనసమూహంతో చెప్తున్నమాట, బహుజన సమూహంతో, మీలో ఎవరైనా సరే బిగ్గర స్వరం అంటున్నాడు, నా యొద్దకు వచ్చి
తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎవరికి మనస్కరిస్తుంది ఈ మాట? ఎవరు ఇష్టపడతారు ఈ మాట? ఏమంటాడు? ఎవరైనా నా వెంట రావాలనుకు, ఇదిగో బహుజనం మీరు వస్తున్నారు కదా, అయితే నా వెంట మీరు ఉండాలి అని అంటే ఏం చేయాలి? తండ్రిని, తల్లిని మనకు వదిలేస్తాం. పోన్లే, తెలియదు, ముసలైపోయారు, వాళ్ళతో మన పని ఏంటి, భారం తగ్గుతుంది నాకు, వాళ్ళు వదిలేయచ్చు, వదిలేస్తారు కొంతమంది. తర్వాత భార్యను, ఎంతమంది ఇష్టపడతారు భార్యను వదిలేయడానికి? పోనీ భార్యల తర్వాత ఇంకా పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, ఇవన్నీ పోనీ వదిలేసాం. అక్కడితో ఆగిపోతే బాగుండు ప్రభు. ఇంకా ముందుకెళ్తాడు, ఏమంటాడు? తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు. ఎవరెవరిని ద్వేషించాలి చెప్పండి? తల్లిదండ్రులను, భార్యలు అనలేదు, భార్య, పిల్లలను, తర్వాత అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, మరి ఏ జెండర్ వదిలిపెట్టలేదు ఆయన, అక్క చెల్లెండ్రను, ఇంకా ఆ తర్వాత తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే. అంటే ఇక్కడ మాట చూసినప్పుడు అంటే ఇవన్నీ అసహించుకోవాలంటే అక్కడ విషయం అక్కడ కాదు. అది ప్రభువు చెబుతున్నది ఏదనగా, నేను రాజును, నేను ప్రభువును, నా శిష్యులుగా ఉండాలి, నన్ను వెంబడించాలంటే ఇవన్నీ కూడా మీకు ప్రాధాన్యము కాదు. తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, నీ ప్రాణము కూడా నాకంటే ఎక్కువ కాదు. మీరు నన్ను అంతగా నన్ను అంగీకరించి నా వెంట మీరు రావాలి అనగా నా మాటే, నా విధానమే, నా ఆలోచనే మీ జీవితంలో ముఖ్యమైనది. దాని తరువాతే ఇదంతా కూడా అనగా మనందరి జీవితాల్లో ప్రభు ఆశిస్తుంది ఏదనగా, మొదట దేవుడు. 10 ఆజ్ఞలో ఉన్న మొదటి ఆజ్ఞ ఏమిటి? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆయనే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. కానీ ఇక్కడ ప్రభువు చెబుతున్న మాట కూడా, నేను నీకు మొదట, నేను ముఖ్యం, నా తరువాతే నీ తల్లిదండ్రులు కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ ప్రాణము కూడా నా తరువాతే. అనగా ఇక్కడ చూసిన ప్రభువు చెబుతున్న మాట ఏదనగా, నేను కోరితే, నేను అడిగితే నీ తల్లిదండ్రులు అప్పగించడానికి, వారిని వదిలేయడానికి, లేకపోతే వారి విషయమైన చేసే కార్యాన్ని వారిని త్యజించి, వారిని వదిలేసి నన్ను వెంబడించాలి. భార్యను వదిలేసి, పిల్లలను వదిలేసి, నీ ప్రాణము కూడా పోగొట్టి. తర్వాత అంటాడు, ఇక్కడ చూస్తూ అంటాడు, మరి ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు. కానీ నీ ప్రాణాన్ని త్యజించడం అంటే నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎవడైనాను తన సిలువను మోసుకొని, తన సిలువ అంటే ప్రభు సిలువ కాదు, మనం మోయవలసింది ఎవరు? ఏది? మన సిలువే. అంటే మనం సిలువ మోసుకొని మనం వెళుతున్నామనంటే, రోమా సామ్రాజ్య కాలంలో వాళ్ళు చేసే పని ఏదనగా, ఈ సిలువ మరణం, ఆ శిక్ష విధించినప్పుడు ఆ నేరస్తునితోనే ఆ సిలువను మోయించేవారు. ఆ సిలువను మోసుకొని ఆ నేరస్తుడు ఎక్కడైతే ఆ సిలువ శిక్ష అమలు చేస్తున్నారో అక్కడ తీసుకుని వెళ్ళి ఆ సిలువను అక్కడ నాటి, ఏ సిలువ అయితే తను మోసుకొని వచ్చాడో ఆ సిలువ మీదే అతనిని హతమార్చేవారు, సిలువ వేసేవారు. కనుక ఇక్కడ నా సిలువనెత్తుకొని, తన సిలువనెత్తుకొని వెంబడించడం, మన సిలువనెత్తుకొని మనం వెంబడించడం అంటే చెబుతున్న మాట ఏదనగా, నువ్వు ప్రాణం ఇవ్వడానికి, చనిపోవడానికి సిద్ధపడిన వాడుగా నీవు నన్ను వెంబడించాలి. నువ్వు మరణించుకుని సిద్ధపడిన వారుగా వెంబడించాలి. కనుక చావునకు లోనైన వారంగా. ఇప్పుడు ఆ ప్రయాణము ఎంతసేపు ఉంటుందో మనకు తెలియదు, కానీ ఒక గంట, అరగంట, ఏ సమయం ఉన్నా ఆ సిలువనెత్తుకొని మోస్తున్నప్పుడు అతనిలో ఉన్న ఆలోచనలు ఏముంటాయి, తలంపులు ఏముంటాయి, ఏమి ఉండవు. ఇక జీవిస్తాడు, మరణిస్తాడు. ఇక తన ఆశ, కోరికలు ఇవన్నీ కూడా అడుగంటిపోయి ఇంకేమీ లేక మరణమే ఆ తరువాత ఇక ఉండను అనే భావనతో వెళ్తాడు. కనుక మనము కూడా మన ప్రాణాలను కూడా చులకనగా ఎంచిన వారంగా ప్రభు కొరకు మనం జీవించాలి. ఈ సింహాసనం మీద, అసలైన ఆ సింహాసనం మీద మనము కాకుండా
ప్రభు ఉండాలి. ఇక్కడ చూసిన ఈ మాటలు ప్రభు తానే రాజుగా తను చెప్పుకుంటూ ఉన్నాడు. అని చెప్పి తర్వాత 28వ వచనం నుంచి అంటున్నాడు, ఇది మీరు ఆలోచించండి, మీరు నా వెనకాల వస్తారు, మంచిదే, బాగుంది, కానీ ఆలోచించండి అని చెప్పి 2 ఉదాహరణలు చెప్పాడు. ఒకడేమో గోపురం కట్టించాలనుకుంటున్నాడు, ఒకడేమో యుద్ధానికి వెళ్తున్నాడు. కనుక అది మీరు సాధించగలరో లేదో చూసుకొని మీరు ముందుకు రండి అనగా ప్రభు యొక్క ఆహ్వానం. ఈ రోజుల్లో మన స్వార్థికులు కొంతమంది చేస్తున్నది, రండి 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 రండి, మీ కష్టాలు, మీ దుఃఖదినాలు, మీ బాధలు, మీ అప్పులన్నీ తీరిపోతాయి రండి అని. ఆకర్షణీయంగా లేదు ఇక్కడ. ఆయన చెబుతున్న మాట, రండి, చావడానికి రండి, మీ కుటుంబాలను సహితం పణంగా పెట్టి రండి అని చెప్పి అది వివరించడం మాత్రం 28 నుంచి 32వ వచనం వరకు కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు ప్రభు. మీరు ఆలోచించండి, లెక్క వేసుకోండి, చూసుకోండి, తగులుబడి లెక్కేయండి అని చెప్పి 33వ వచనం, ఆ ప్రకారం మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కాను. తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు. మొత్తం 5:15 చూద్దాం, 13 చూద్దాం ఒకసారి. 5 అధ్యాయం 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం పొందును, అది బయట పారవేయబడి మనుషులతో తొక్కబడిగా కానీ మరి దేనికిని పనికిరాదు అని చెప్పి అంటున్నాడు. మీ తనకు కలిగినదంతయు పెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు అని చెప్పి, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేనివల్ల దానికి సారము కలుగు. మీరు లోకానికి ఉప్పు అన్నాడు, కానీ లోకానికి ఉప్పు అని మీరు ఏం చేయాలి? మీకు కలిగినదంతయు విడిచిపెడితే కానీ నా శిష్యుడు కానేరుడు. ఎంతమంది చేస్తాం? మనకు కలిగిందంతా వదిలేసి, మనకు కలిగిందంతా ఇచ్చేసి, మన దేశానికి సువార్త తీసుకుని వచ్చిన మిషనరీలు వారు చేస్తున్న పని, వారికున్న ఆస్తులు, వారికున్న ఇల్లు వాకిళ్ళు, వారికున్న ఉద్యోగాలన్నీ వదిలేసి అమ్మేసి ఆ డబ్బులు వారి టికెట్ కేటాయించుకొని ఇక్కడ కొంతకాలం బ్రతకడానికి కావలసిన వనరుగా ఆస్తంతా అమ్మేసుకొని వచ్చి మన దేశం ఇక ఆయా దేశాల్లో సువార్త అందని దేశాల్లో సువార్తను ప్రకటించారు. వారు కొన్నంతా వదిలేసుకున్నారు. ఇంకా కొంతమంది మిషనరీస్ ఉన్నారు. ఒకసారి చదివి ఆశ్చర్యపోయాను నేను, మన సంగతి కూడా చెప్పుకుంటాను నేను. వారికున్న ఆస్తులన్నీ కూడా అమ్మేసి, వారికున్న బట్టలు, వస్తువులు ఏవే ఉన్నాయో అవి తీసుకువెళ్ళాలి, మా పరదేశానికి వెళ్తున్నాను, నాతో పాటు తీసుకువెళ్ళాలి అనుకున్నవన్నీ కూడా వారు సూట్ కేసులో సర్దుకోలేదు. ఎక్కడ సర్దుకున్నారో తెలుసా? శవం పెట్టెలో, అనగా శవపేటికలో సర్దుకున్నారు, కాఫిన్ బాక్స్లో. అవన్నీ సామాన్లు అన్నీ కూడా కాఫిన్ బాక్స్లో సర్దుకొని ఆ శవపేటికలో సర్దుకొని మూతేసేసారు. దాని ఉద్దేశం ఏదనగా, ఇది అక్కడ ఉన్నప్పుడు వాడుకుంటాను, చనిపోతే ఈ పెట్టెలో పెట్టి నన్ను సమాధి చేసేయండి. ఆ రకంగా ప్రభు కొరకు వారు జీవించారు. ఆ కారణం చేత ఈనాటికి ఈ సువార్త మన ప్రపంచ దేశాలకు అందింది. అయితే వారి యొక్క సేవ, వారి యొక్క కార్యము ద్వారా వారు చేసినంతా కూడా క్రీస్తును పోలి, క్రీస్తు ఎలాగైతే తన పరలోక మహిమను విడిచిపెట్టి తనకున్న స్థానాన్ని, స్థితిని విడిచిపెట్టి వచ్చాడో, వీరు అలాగే వారి యొక్క స్థానము, స్థితి, సంపద, ఆస్తి వదిలేసి మన దగ్గరికి వచ్చి వారు ఉప్పుగా ఉండి మన దేశాలను ప్రభావితం చేశారు. మళ్ళా అటువంటి కార్యం జరగాలి, మళ్ళా మన దేశం, ప్రాంతం రక్షించబడాలి అని అంటే రాజైన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాటను అనుసరించి మీకు కలిగినంతయు విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టాలి. ఇవి ప్రభు మాటలు చాలా కఠినమైనవి. వీరందరూ వదిలేయాలి, బంధు ధర్మాలన్నీ వదిలేయాలి, లేకపోతే సంబంధాలు వదిలేయాలి, డబ్బు వదిలేయాలి, సంపద వదిలేయాలి. అయితే నూతన నిబంధనలో మనకు బోధించబడుతున్న విధానం, అపోస్తల కార్యాలు మనం చూస్తాం. అదేదనగా, ఎలాగనగా, ఒకవేళ దేవుడు పిలిస్తే మనకు ఉన్నదంతా అమ్మి వెళ్ళిపోతే మంచిదే. దేవుని నడిపింపు మనకుంటే స్వప్నమందు కానీ, లేకపోతే దర్శన రీతిగా కానీ, వాక్య రీతిగా కానీ దేవుడు మీతో మాట్లాడే విధానం ఎలాగైతే అలా. ఒకవేళ అదంతా వదిలేసి వెళ్ళిపోమంటే సిద్ధపడండి వెళ్ళిపోవడానికి. నేను బైబిల్ కాలేజీకి వెళ్తున్న రోజుల్లో మా నాన్నగారికి ఒకటే మాట చెప్పాను, నేను వెళ్తున్నాను, ఇక నుంచి మీరు నా నుంచి ఏమి ఆశించొద్దు, మీ నుండి నేనేమి ఆశించను. అది ఒకరు విని నాకు ఫోన్ చేసి, అయ్యా ఎందుకు అలాగన్నారు, మరి దాని పెద్ద వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నేను అది తగువు కాదు, సమస్య కాదు. అదేదనగా ప్రభువు చెప్పిన మాటకు లోబడి నేను చేయవలసిన కార్యం ఏదనగా, ఇంటికి పెద్దవానిగా
ఇంటి బాధ్యత, కుటుంబ బాధ్యత, తండ్రికి సహకరించవలసింది అది చేయలేని, లేకపోతే ప్రభు యొక్క పిలుపును అనుసరించి చేయకూడని పరిస్థితిలో బైబిల్ కాలేజీకి బెంగళూరు వెళ్ళిపోతున్నప్పుడు ఆ మాటలు చెప్పడం జరిగింది. కనుక ప్రభు నడిపింపు ఎలాగుంటే అలాగూ, ఆయన నడిపింపు వైజాగ్ వదిలేసి, నా ఆలోచన చెప్పాను చాలాసార్లు, నా ప్లానింగ్స్ 2 రకాల ప్లాన్లు అవన్నీ కూడా వైజాగ్కే పరిమితం. వైజాగ్లో ఎంత దూరం అని అంటే సిండియా మొదలుకొని గాజువాక వరకే, అప్పుడప్పుడు సిటీ, అంతే తప్ప అంతకంటే ఎక్కువ నేను ఆలోచించలేదు, ప్రణాళిక వేసుకోలేదు. ఆ మధ్యలో HPCL, అంతే తప్ప ఇంకేమీ ఆలోచన లేవు. కానీ దేవుని చిత్తానికి లోబడి ప్రభువు చెప్పింది పాలకొండ రావడం జరిగింది. ఇదంతా మనకు తెలుసును, కానీ దేవునికి సంగమా మనవి చేస్తాం. ప్రభు చెబితే మనం ఎక్కడికైనా వెళ్ళడానికి మనం సిద్ధపడాలి, లోబడాలి. ప్రభు అది కాదు, ఆయన పాలకొండదు, ఆయన విజయనగరం బాగుంటుంది, శ్రీకాకుళం బాగుంటుంది, లేదా విశాఖపట్నం బాగుంటుంది, మెడ్రాస్ బాగుంటుంది, హైదరాబాద్ బాగుంటుంది. నన్ను చాలామంది హైదరాబాద్ ఆహ్వానించారు. హైదరాబాద్ అంతే, నీ చదువుకి నీకున్న తరబీదికి సరిపోతుంది, బాగుంటుంది అన్నారు. కానీ ప్రభు చెప్పింది పాలకొండ. కానీ లోబడాలి ప్రభు మాటకి, ప్రభు చిత్తానికి. ప్రభు ఏది చెబితే అది మనం చేయడానికి, అనగా మన సంపద, మన కుటుంబస్తులు, మన బంధువులు, ఇదేది కూడా దేవునికి, దేవుని చిత్తం కంటే ఎక్కువ కాకూడదు. మనం చాలామంది నిర్ణయాలు దేన్ని బట్టి తీసుకుంటాం, తల్లిదండ్రులు బట్టి, భార్య పిల్లలను బట్టి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వారిని బట్టి ఆలోచిస్తూ, అలాగే మనకు కలిగిన ఆస్తి సంపద, నేను ఉండకపోతే ఇదంతా అన్యాక్రాంతం అయిపోద్దని దోచుకుంటారండి. లేదా అనేకమైన షరతులు మనకు ఉంటాయి. కానీ ప్రభువు చెప్తున్న మాట, రాజుగా అని చెప్తున్న మాట ఏదనగా ఇవన్నీ వదిలేసి నన్ను వెంబడించడానికి ప్రభువుని చూసినప్పుడు హీఈస్ క్లెయిమింగ్ అబ్సల్యూట్ అథారిటీ. ఇది సంపూర్ణమైన అధికారాన్ని ప్రభు ఇక్కడ చలామణి చేస్తున్నాడు. ఈ మాట వినగానే మన హృదయాలు ఏమొస్తుంది? తీవ్రమైన వ్యతిరేకత. ఇది కాదు, ఇది విధానం కాదు, ఇది కాదు, ప్రభు చెప్పిన మాటలు సరైనవి కావు. కానీ ఇది ప్రభు చెప్పిన మాట. మనం చాలాసార్లు ప్రభు మాటను పట్టించుకోకుండా మన సొంత ఉద్దేశాలు, సొంత స్వార్థనే మనం ప్రకటిస్తూ ఉన్నాం. మానవ హృదయాలన్నీ కూడా చెప్పాలంటే దేవుని చిత్తానికి విరుద్ధం. లోకంలో మానవులందరి యొక్క హృదయాలు. అందుకొచ్చే రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాల్లో పౌలు అంటాడు, రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాల్లో వినగలుగుతున్నారా? లేకపోతే వ్యతిరేకత ఎక్కువైపోయిందా? 8వ అధ్యాయం 7-8 వచనాలు, ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. మానవులందరూ కూడా సహజంగా మనలో ఉన్న విషయం ఏదనగా దేవునికి విరోధమై ఉన్నది. మన మనస్సు దేవునికి విరోధం, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు. మన మనస్సు దేవునికి విరోధం, మన మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. ప్రభువు చెప్పిన మాటకు లోబడదు. ఆదికాండం మనం చూసాం, ఆదాము అవ్వలు దేవుడు తినొద్దన్న పండు తిన్నారు. దేవుని మాటకు లోబడదు. మానవ జాతి ఆదాము మొదలుకొని ఉన్న పరిస్థితి ఏదనగా దేవుని మాటకు లోబడని పరిస్థితి. ఇక్కడ ఉపయోగించబడిన పదం ఏదనగా దేవుని మాటకు లోబడదు, శరీరానుసారం దేవుని విరోధమై ఉన్నది. విరోధం అనగా ఎనిమిటీ, శత్రుత్వం ఆర్ హేట్ఫుల్నెస్, ద్వేషం. దేవుని మాట దేవుని ద్వేషం కలిగి ఉన్నారు. దేవుని ధర్మశాస్త్రానికి లోబడు, సబ్మిట్ అవ్వం. కనుక మానవ హృదయంలో చూసినట్లయితే లోపల ప్రతి హృదయంలో ఉన్న స్థితి ఏదనగా నో వన్ టెల్స్ మీ వాట్ టు డూ. నేనేం చేయాలి ఎవడో నాకు చెప్పడానికి వీల్లేదు. నాకు ఎవడు చెప్తాడు? నాకు ఎందుకు చెప్తారు? ప్రతి హృదయం లోపల ప్రతి మానవులో ఉన్నది ఏదనగా నో వన్ టెల్స్ మీ వాట్ టు డూ. నాకు ఏం చేయాలో ఎవడు చెప్పకూడదు, నాకు ఎవడు చెప్పనక్కర్లేదు. అది మానవ హృదయంలో అందరిలో దాగి ఉన్నది. అయితే మన సంస్కృతి, చదువు, విద్య, దీనంతటి వల్ల మనం ఏమి నేర్చుకున్నామనంటే మన లోపల ఉన్న దేవుని ఎడల ఉన్న ఈ వ్యతిరేకత, ఈ శత్రుత్వం, ఈ యొక్క ద్వేషాన్ని దాన్ని కప్పడం నేర్చుకున్నాం. దాన్ని పైన ఒక ముసుగు వేయడం నేర్చుకున్నాం. ఇంకా ముసుగు ఎంతగా వేసుకున్నామంటే మనం కూడా మోసపోయే విధంగా, మనం కూడా అదే నమ్మే విధంగా మనం ముసుగు తయారు చేసుకున్నాం. దాంతో చాలా కొన్ని వారాలుగా మాట్లాడుతున్నాను, మన అస్త్రైనది మనం ఎవరు అనేది మనకే తెలియని పరిస్థితి.
లోకానికి ఒక చిత్రం చూపిస్తున్నాం, అదే మనమని మనం భావించుకునే భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాం. కానీ బైబిల్ చెబుతున్నది ఏదనగా, మానవులందరము కూడా దేవునికి విరోధంగా ఉన్నాం. ఆ విరోధ భావం యొక్క మూల కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, మొదటిది సెల్ఫ్ సెంటర్డ్నెస్, అనగా నేను కేంద్రం, నేను 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 ముఖ్యం, అంత నేనే, నాదే. ఆ తర్వాత సెల్ఫ్ రైచియస్నెస్, అనగా స్వనీతి. నేను నా అంత నీతిమంతుడు ఎవడు లేడు, నాలాంటి వాడు ఎవడు లేడు. స్వనీతి, మన గొప్ప, మన పేరు, లేకపోతే మన యొక్క నీతి. ఇంకా సెల్ఫ్ అబ్సార్ప్షన్, అనగా పూర్తిగా నాతోనే, నా విషయాలతోనే నిండిపోయిన హృదయం. మన ప్రతి మానవ హృదయం, మానవ జాతి అంతలో మనందరం కూడా అదే చదువు వలన, మన యొక్క విద్య వలన, లేకపోతే మన చుట్టూ ఉన్న సంస్కృతి సాంప్రదాయం వల్ల అవన్నీ బయట పెట్టట్లేదు. కానీ దాస్తున్నాం, కప్పుతున్నాం, ముసిగేస్తున్నాం. కానీ అసలైన సత్యం ఏదనగా, మన అందరిలో కూడా నేను కేంద్రముగా ఉండే జీవితం, అనగా స్వార్థం అంటాం. నేను కేంద్రం, నేను నా స్వనీతి, తర్వాత నేను నా విషయాలు, నాది. ఇంకా ప్రతి ఒక్కరి యొక్క ఆశ ఏమిటంటే, ఈ ప్రపంచం అంతా, మిగతా వారందరూ కూడా నా చుట్టే తిరగాలి, నా అవసరాల చుట్టూ తిరగాలి, నా ఆశల చుట్టూ తిరగాలి, నా కోరికలు వాటి అందరూ కూడా నెరవేరుస్తూ ఉండాలి. నాకు మెప్పు అవసరమైతే మెప్పివ్వాలి, నేను ఏడుస్తుంటే నన్ను ఆదరించాలి, నా ఇబ్బందులు ఉంటే సహాయం చేయాలి, నన్ను పొగడాలి, నన్ను గొప్ప చేయాలి, నన్ను సన్మానించాలి, నన్ను పట్టించుకోవాలి, నాకు గుర్తింపు ఇవ్వాలి, నా గౌరవాన్ని ఇవ్వాలి. ఎవరిది? ప్రతి అందరి హృదయాలు, మానవ హృదయం అంతా కూడా ఈ నైజంతో ఉంటుంది. నా ఆశలు, నా కోరికలు ఈ లోకంలో మిగతా వారందరూ తీర్చాలి. ఎందుకంటే నేను ముఖ్యం, నేను రాజును, సింహాసనం మీద నేను ఉన్నాను. అది ప్రభు అంటాడు, నువ్వు కాదు సింహాసనం మీద ఉండవలసింది, నేను ఉండాలి. ఏ రోజు రాజుకి అదే సమస్య, ఈ రోజులో మనందరికీ అదే సమస్య. ఇప్పుడు చెప్పాలంటే మనలో ఇన్ ఎవ్రీ హార్ట్ దెర్ ఇస్ ఎ లిటిల్ కింగ్ హేరోద్. ప్రతి హృదయంలో కూడా ఒక హేరోదు, చిన్న హేరోదు ఉన్నాడు, హేరోదు రాజు ఉన్నాడు. మనందరి యొక్క కోరిక ఏదనగా దేవుని సేవ చేయడం కాదు, లేకపోతే మన పొరుగువానికి సేవ చేయడం కాదు, కానీ వీరందరూ నాకు సేవ చేయాలి. ప్రభు చెప్పాడు, నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, నేను సేవ చేయడానికి వచ్చాను. ప్రభు యొక్క మార్గానికి విరుద్ధంగా అందరూ నాకు సేవ చేయాలి, అందరూ నన్ను పొగడాలి, అందరూ నన్ను హెచ్చించాలి. లోకములో ఉన్న విధానము బాధాకరమైనది. సంఘములోనికి ప్రవేశించి లోకములో కూడా సంఘ విధానమే జరుగుతున్న భయంకరమైన పరిస్థితి. ఈ మన లోపల ఉన్న చిన్న హేరోదు రాజు, లేదా మనమే హేరోదు రాజుగా మనం ఉండి చేస్తున్న పనేదనగా, మన యొక్క సర్వజ్ఞత, సర్వశక్తిని అటకాయించే ఏదైనా సరే మనకు ఎదురొస్తే భయపడిపోతాం, చంపేయడానికి ప్రయత్నం చేస్తాం, లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనందరూ కూడా మన జీవితాలకు మనమే నాయకుడిగా, మనమే ప్రభువుగా, మనమే రాజుగా ఉండాలి. మన యొక్క జీవితం యొక్క పర్యవసరం అంతా మన చేతిలోనే ఉండాలి, అంతా మన ఆధీనంలో ఉండాలి. నేనే రాజును అనే మనస్సు కలిగి మనం ఉంటాం. మానవ హృదయం అంతట్లో కూడా చూసినట్లయితే ఉన్న విషయం ఏదనగా, సహజంగా దేవుని వల్ల విరోధ భావం, శత్రుత్వం. దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా ఎవ్వరము కూడా ఈ స్థితిలో నుంచి బయటికి రాలేము. రోమాపత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తుంటాడు. ఇందుకు గురించి రాయబడిన నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవడూ లేడు, దేవుని వెతికివాడు ఎవడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. మానవ జాతి అంతటి గురించి కీర్తన గ్రంథంలో చెప్పబడిన మాటలు ఇక్కడ రోమి పత్రికలో పౌలు ఉటంకిస్తున్నాడు. అంటున్నాడు, లోకంలో మానవులందరూ కూడా నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు, గ్రహించువాడు ఎవడూ లేడు, తాను నీతిమంతుడు కాదు అంటే నేను చూస్తాను చెప్పుకున్నా. సెల్ఫ్ రైచియస్నెస్, నేను స్వనీతి, నేను ఎంత నీతిమంతుడిని మీకేం తెలుసు,
నా మంచితనము, నా దయ, నా ఆలోచన మీకేం తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. అంటున్నాడు, నన్ను గ్రహించేవాడు ఎవడు కూడా లేడు. నీతిమంతుడు లేడు, దాన్ని గ్రహించేవాడు లేడు, దేవుని వెతుకువాడును లేడు. ఇంక అందరూ త్రోవ తప్పి ఏమైపోయారు? ఏకముగా ఏమైపోయారు? పనికి మాలిన వారు అయిపోయారు. యూజ్లెస్. అందరూ కూడా త్రోవ తప్పి పనికి మారు అయిపోయారు. ఎవడు కూడా మేలు చేసేవాడు ఎవడు కూడా లేడు. అయితే ఈ మాట చూసినప్పుడు దేవుని వెతుకువాడు ఎవడు లేడు. నిజమేనా ఇది? దేవుని వెతుకువాడు ఎవడు లేడు. కానీ మన దేశము కానీ ఇంకా కొన్ని దేశాలు చూసినప్పుడు పరిస్థితి ఎదురుగా దేవుని వెతుకుతున్నారు కదా, దైవభక్తి ఉంది కదా, దేవుని గురించిన ఆశ ఉంది కదా. అందుకే కదా ఇన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు, ఇన్ని దీక్షలు పూనుతూ ఉన్నారు. కనుక దేవుని వెతుకువాడు లేడు అనే మాట సత్యము కాదు కదా అని భావన. ఇక్కడ ఆలోచన చేస్తే దేవుని వెతకడములో అసలైంది వదిలేసి ఆయన వెతుకులాటలో 2 విషయాలు మనం చేస్తున్నాం. అందులో మొదటిది ఏదనగా ఆయన వలన కలిగే విషయాల కొరకైన వెతుకులాట. ఆయన దగ్గరికి వస్తే నాకేమొస్తుంది? దాన్నే మన వారు బోధిస్తున్నారు కూడా. ప్రభు దగ్గర రండి, మీ కష్టాలు తీరిపోతాయి, మీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి, మీ అప్పులు తీరిపోతాయి, మీ పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయి, మీ రోగాలు తగ్గిపోతాయి. కానీ ఎందుకు వస్తున్నాం ప్రభు దగ్గరికి? అవి తీర్చబడాలి, అవసరాలు తీర్చబడాలిగా. ప్రభువుని వెంబడించగల కారణం ఏదనగా దేవుని నుండి మనకు వస్తువులు కావాలి, విషయాలు కావాలి. దేవుని నుండి ప్రేమ కావాలి, సహాయం కావాలి, బలము కావాలి, క్షమాపణ కావాలి, సంతోషం కావాలి, సమృద్ధి కావాలి, ఆశీర్వాదం కావాలి. కాబట్టి ఆయన వెతుకుతున్నాం. దేవుని వెతికేది దేని కొరకు ఆశించి ఆయన వెతుకుతూ ఉన్నాం. రెండో రకంగా వెతికేది ఏదనగా మనం కోరినట్టుగా ఆయన ఉండాలని ఆయన వెతుకుతాం. ఒకసారి దేవునికి మనం చేసే ప్రార్థనలు చాలా మ్యానిపులేటివ్గా చేస్తాం, అంటే మోసపూరితంగా చేస్తాం. ఎలా చేస్తామంటే, ప్రభువా నీ కోసం ఇంత చేస్తాను, నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేస్తాను, కానుకలు ఇచ్చాను, ధర్మం చేస్తాను, లేకపోతే నీ కోసం ప్రభువా పలానా ఊరు తెలిసి ఈ ఊరికి వచ్చి సేవ చేస్తున్నాను. నీ సేవ చేస్తుంటే, నీ పని చేస్తూ ఉంటే, నీ కొరకు ఇవన్నీ వదులుకొని నేను వస్తే నాకు ఇదా నువ్వు చేసేది అన్నప్పుడు దేవుని ఇక్కడ ఒత్తిడిలో పడిపోతాడు. బ్లాక్మెయిల్ చేస్తున్నాను దేవుణ్ణి. ప్రభు నీకోసం ఇవన్నీ చేస్తే నాకెందుకు చేయవు? అలా వెతుకుతాం కొంతమంది దేవుణ్ణి. దేవుడు మనకేదో రుణపడి ఉన్నాడు అన్నట్టుగా, రుణపడినట్టుగా మన మాటలు, మన ప్రవర్తన ఉంటుంది. నేను ఇంత చేస్తే నువ్వు ఈ మాత్రం నాకు చేయలేవా అనే ప్రశ్నతో దేవుని మనం వెతుకుతూ ఉంటాం. దేవుని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాం. ప్రభువా ఇలా చేస్తాను కదా, నువ్వు నాకేమి ఇస్తావు? కానీ దేవుని వెతుకుతున్నాము, కానీ ఎలా వెతుకుతున్నాం? మన స్వార్థము, మన అవసరం, ముఖ్యంగా ఇందాక చెప్పిన మానవ హృదయమందు సింహాసనం మీద అధిష్ఠించి ఉన్న ఆ సెల్ఫ్ సెంటర్డ్నెస్, సెల్ఫ్ రైచియస్నెస్, సెల్ఫ్ అబ్జార్ప్షన్, వాటిని తీర్చుకోవడానికి, అనగా మన యొక్క సొంత కోరికలు, సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, మన స్వనీతిని నెరవేర్చుకోవడానికి, ఆ స్వనీతి నెరవేర్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడంటే ఎందుకు చేయడు? నేను ఎంత ప్రార్థన చేశాను, నేను ఎంత ఉపవాసం ఉన్నాను, నేను ఎన్ని దాన ధర్మాలు చేస్తాను, నేను ఎన్ని పనులు చేస్తాను, బైబిల్ ఎన్నిసార్లు 25 సార్లు చదివేశాను, కింద నుంచి పైనుంచి కిందకి, వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి, ఏది వదలలేదు. మరి ఆయన చేయడా నాకు? ఇవన్నీ ఎందుకు చదువు బైబిల్? దేవుడి దగ్గర లెక్క చెప్పుకో. ప్రభువా ఇన్నిసార్లు బైబిల్ చదివాను, నువ్వు నాకేమి ఇస్తావు? ఈ రకంగా వెతుకుతున్నాం కొంతమంది. కానీ దేవుడు ఆశిస్తున్నది ఏదనగా ఆయన ఉన్నట్టుగానే ఆయన వెతకాలి. ఆయన ఉన్నట్టుగానే, ఆయన ఎలాగున్నాడు? అసలైన రాజు, ఈజ్ ద అబ్సల్యూట్ కింగ్. మన యొక్క ఇష్టాలు, మన యొక్క కోరికలు ఇవన్నీ కూడా భక్తి ముసుగు వేసేసి దేవుని వెతుకుతూ ఉన్నాం. దేవుడు ఆ భక్తి ముసుగు వేసిన వారి విషయమై చాలా కఠినమైన మాటలు వాడాడు. ఆ భక్తి ముసుగు వేసిన వారు పరిసయ్యులు. వారు పై వస్త్రధారణ, వారి ప్రవర్తన, అనగా పెద్ద పెద్ద అంగీలు వేసుకొని తెల్లని వస్త్రాలతో ఉండేవారు. అంటున్నాడు, మీరు ఎలా ఉన్నారంటే సున్నం కొట్టిన సమాధిలాగా ఉన్నవారు. తెల్లని అంగీలు చూసి అబ్బా ఏమి తెరుపు, ఎంత బాగుంది అంటే కాకుండా మీరు ఎలా కనబడుతున్నాడు? సున్నం కొట్టిన సమాధులు. బయట అయితే తెల్లని అంగీ వేస్తారు, బాగానే ఉంది, కానీ లోపల
సమాధి లోపల ఉన్న ఆ ఎముకలు, కుళ్ళు, వాసన, కంపు, అది మీ జీవితాలు అని ప్రభువు చెప్తున్నారు. మనం చాలామంది ఆ ముసుగులు వేసేస్తున్నాం, కప్పేస్తున్నాం. చాలామంది మతస్థులు దేవుని వెంబడిస్తున్న విధానం ఆలోచన వస్తారు. రామపత్రిక 5:10 ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన మన నిశ్చయంగా రక్షించబడదాము. మన శత్రువులమై ఉండగా మన నిమిత్తం మరణించిన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మతస్థులు కూడా, మత ప్రజలు, మన క్రైస్తవ మతం మాత్రమే కాకుండా మిగతా మతాల వారికి కూడా వారు దేవుని వెతుకుతూ ఉన్నారు. ఎలా వెతుకుతున్నారు? దేవుడు మాకు బాకీ ఉన్నాడు అన్నట్టుగా, బాకీ ఉండాలన్నట్టుగా దీక్ష పూని తమను తాము త్యజించుకొని 40 రోజుల పాటు లేకపోతే ఏదో కొన్ని దినాలు అవి చేసుకుని దాని ద్వారా ఏదనగా దేవుడి మీద ఒత్తిడి. కొంతమంది ఉపవాసం ఉండి దేవుని మీద ఒత్తిడి, హంగర్ స్ట్రైక్ లాగా. ఉపవాసం అనేది హంగర్ స్ట్రైక్ కాదు. రోమపత్రిక మొదటి 5 అధ్యాయాలు చదివితే తన దేవుని చిత్తమైతే రోమపత్రిక అంతా మాట్లాడతాను. అటు చూసినప్పుడు దేవుడు ఆయన విధానం, మనం ప్రవర్తించే విధానం, మనం ఆయన ఆశీర్వదించాలి, మనం దీవించాలి, మన ఆశ, మన కోరికలన్నీ తీర్చాలి అనే విధంగా మన దేవుని భక్తిని మనం చేస్తాం. అలాంటి భక్తి అయినట్లయితే ఈరోజు మనవి చేస్తున్నాను. నిజమైన రాజు ఎవరు? నిజమైన రాజు ఎవరు? ప్రభువా నేనా? ఒకసారి ఆలోచిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు క్రిస్మస్ అనగా రాజు ఈ లోకానికి వచ్చాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని జ్ఞానులు ప్రశ్నించారు. ఇప్పుడు యూదుల రాజుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. అయితే ఈ లోకానికి రావడంలో 2 ఫేజెస్ ఉన్నాయి. మొదటిది ఇప్పుడు క్రిస్మస్లో వచ్చింది. క్రిస్మస్లో వచ్చింది ఎలాగొచ్చాడు? బలహీనంగా వచ్చాడు, ఒక పేదవానిగా వచ్చాడు, ఒక పేద ఇంట ఆయన పుట్టాడు, ఒక పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. ఈ లోకంలో జీవించిన జీవితం అంతా కూడా పేదవానిగా, దరిద్రునిగా, ఇంకెవరో వారి మీద వారి యొక్క సహాయం మీద ఆధారపడి ఆయన జీవించాడు. ఎక్కువగా స్త్రీలు, సంపన్నమైన స్త్రీలు కొంతమంది ఆయన వెంట ఉండి ఆయన అవసరాలు చూచేవారు. ఆయనకు భోజనం, ఆయనకు వసతి, ఇవన్నీ కూడా ఎవరో ఒక మీద ఆధారపడిన వాడిగా ప్రభువైన యేసుక్రీస్తు లోకం జీవించాడు. ఇది మొదటిసారి రావడం. అది రెండవసారి మళ్ళా రానయ్యున్న రాజుగా అప్పుడు వచ్చినప్పుడు బలముతో, శక్తితో, అధికారముతో ఆయన వస్తాడు. వచ్చి ఆయనకు వ్యతిరేకమైన దాన్ని అంతటినీ కూడా నాశనం చేసి ఆయన శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అంతములేని రాజ్యం. ఈ భూలోకం మాత్రమే కాకుండా సర్వలోకాలు, గోళాలన్నిటి మీద ఆధిపత్యం కలిగిన వాడై ఆయన ఏలుబడి చేస్తారు. అందులో గొప్ప సువార్త ఎదురుగా ఆయనతో కలిసి దేవుని బిడ్డమైన మనము కూడా ఉంటాం. ఆయనతో కలిసి ఏలుబడి చేస్తాం. ఇది మన యొక్క భవిష్యత్తు. కనుక దానిని దృష్టిలో పెట్టుకొని ఈ లోకం యొక్క ప్రస్తుత కాలమందు మనమన్నీ కూడా త్యజించి ఆ రాజ్యము కొరకు మనము సిద్ధపడాలి. మన రాజకీయ నాయకులు చూసి పాఠాలు నేర్చుకోవాలి మనం. వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు వారు పడే తిప్పలు, ఎన్ని తిప్పలు పడతా ఉంటారు. ఎవరికైనా బాగోలేదని తెలిస్తే వెళ్ళిపోతారు, ఎవరికైనా ఇబ్బంది అంటే వెళ్ళిపోతారు. ఇంకా ఏదో రకంగా యాజిటేషన్ చేసి ఈ స్ట్రైక్ చేయకూడదు, లేదా మీరు కేకలు వేయకూడదు అన్న చోట కేకలు వేసి వాళ్ళ ఉద్దేశం ఏది? అరెస్ట్ చేయబడాలి, జైలుకి వెళ్ళాలి, అక్కడ దెబ్బలు తినాలి. ఆ దెబ్బలన్నీ బయటికి తెలిస్తే, వినబడితే ఏమొస్తుంది మనకి? సానుభూతి వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో మనకి ఈ దెబ్బల కంటే ఎన్నో దెబ్బలు ఓట్లు పడిపోతాయి మనకి. దాంతో అధికారం వస్తుంది. అధికారం అంతా ఎన్ని రోజులు ఉంటుంది? 5 సంవత్సరాలు. మరి అధికారం నుండి దిగుని పోయిన వాళ్ళు ఇదే పని చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ ప్రయత్నం ఏదనగా నేను అధికారంలో ఉండాలని దెబ్బలు తింటారు, తన్నులు తింటారు, అవమానాలు పొందుతారు, నిందలు అనుభవిస్తారు, కేసులు అనుభవిస్తారు. అవన్నీ కూడా బాధపడుతున్నట్టుగానే ఉంటారు, కానీ సంతోషిస్తూ ఉంటారు లోపల. దీంతో నా రేటింగ్ పెరుగుతుంది, నా గ్రేడ్ పెరుగుతుంది, నాకు ఓట్లు వస్తాయి, దాంతో నాకు అధికారం వస్తే మంత్రిని అవుతాను, ముఖ్యమంత్రిని అవుతాను. వారు 5 సంవత్సరాల రాజ్యం కొరకు అన్ని తిప్పలు పడితే మన నిత్యరాజ్యం అంతములేనిది. దానికోసం ఈ లోకంలో ఉన్న జీవితం ఎలా జీవించే ప్రభు అంటాడు, మీ తల్లిదండ్రులను, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, చివరికి నీ ప్రాణమును, ఆ తర్వాత ఇంకేమన్నాడు, నీ కలిగిన అంతయు ఇచ్చేసి నన్ను వెంబడించు.
అని ఇవేవి కూడా ప్రభు కంటే ఎక్కువ ఎంత మాత్రం కూడా కాదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దేవుని యొక్క రాజ్యం బలహీనంగా ఉంది. భవిష్యత్తులో రాజ్యం ఏలుబడి చేస్తారని, కానీ ప్రస్తుతం బలహీనమైన పరిస్థితిలో మనం ఉన్నాం. యేసు లోకానికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆయన రాజుగా ఎక్కడ ప్రవర్తించలేదు. ఆయన మాటల్లో రాజరికం ఉంది, కానీ ఆయన ప్రవర్తనలో రాజుగా లేడు. ఏ రకమైన ఉన్నతమైన విద్య కానీ, ఉన్నతమైన స్థాయి కానీ, స్టేటస్ కానీ ఆయన ప్రదర్శించలేదు. ఆయన సామాన్యుడిగా పుట్టాడు. కష్టపడి పనిచేసే వడ్రం అని ఇంట పుట్టాడు. వడ్రం పని చేస్తాడు ప్రభు. పశువుల పాకలో ఉన్నాడు. ఆయన పశువుల తొట్టు పనులు పెట్టబడ్డాడు. నో సోషల్ స్టేటస్, సాంఘిక స్థాయి తనకు లేదు. యేసు అంటే ఎవరు ఏంటి అని చెప్పుకోగలిగిన స్థితి లేనివాడు ప్రభు యేసుక్రీస్తు లోకమందు. కొరింథీ మిత్రులు పౌలు రాస్తారు, మనల్ని ధనవంతులుగా చేయడం కొరకే ఆయన దరిద్రుడయ్యాడు. దరిద్రుడికి ఏ స్థాయి ఉంటుందో చెప్పండి? ఈ లోకం చూసినప్పుడు చులకన చేస్తుంది. అయితే ప్రభు ఎక్కడికి వచ్చాడు? ఇందాక చూసుకున్నాం మనం. స్వప్నమందు యోసేపునకు దేవుడు డైరెక్ట్ చేసేదనగా, యెరూషలేం తిరిగి వెళ్ళు, ఈ యొక్క కాందిశిక పని, లేకపోతే రెఫ్యూజీగా నువ్వు ఐగుప్తులో నుంచి మళ్ళీ తిరిగి దేశానికి వెళ్ళిపో. అయితే ఆడు వెళ్ళినప్పుడు ఆడ పరిస్థితి చూసి ఏం చేయాలి అని తలస్తున్నప్పుడు దేవుడు మళ్ళీ స్వప్నమందు యోసేపుతో మాట్లాడి, నజరేతునకు వెళ్ళు, నజరేతునకు వెళ్ళు. నజరేతు గురించి ఏమిటి? ఒకసారి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో నజరేతు గురించి ఏ సాక్ష్యం ఉంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. నతనయేలు అంటున్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడుగుతున్నాడు. నజరేతు నుంచి మంచిది ఏదైనా వస్తుందా? ఎందుకు? నజరేతు చాలా తక్కువ, చులకన భావం కలిగిన ప్రదేశం. అలాంటి చోట నుంచి ఎవరైనా సరే గొప్పవాడు. అలాంటి చోట నుంచి మెస్సయ్య వస్తాడా? అలాంటి చోట నుంచి రాజు వస్తాడా? కానీ దేవుడు పనిచేసే విధానం ఇదే. మానవులైనట్లయితే ఎక్కడ ఎంచుకుంటారు? ఉన్నతమైన స్థితిగతులు, పరిస్థితులు, దేశాలు, పట్టణాలు. అక్కడుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వారి చదువులకు ఉపయోగపడుతుంది అని పట్టణాలు ఇంకా విదేశాలు మనం ఎంచుకుంటాం. కానీ ప్రభు ఎంచుకున్నది నజరేతు. దేవుడి విధానం మనం చూసినట్లయితే ఆయన గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా మాట్లాడే, ఐగుప్తీయుల ద్వారా లోకానికి సందేశం ఇవ్వలేదు, లేకపోతే రోమీయుల ద్వారా కానీ, అశ్షూరీయుల ద్వారా కానీ, లేకపోతే బబులోను వారి ద్వారా కానీ, గ్రీకుల ద్వారా కానీ కాకుండా ఒక చిన్న జనాంగమైన యూదా జనాంగం, వారిలో నుండి ఈ లోకానికి అంతటికీ తన సందేశాన్ని ఇస్తున్నాడు. యూదా దేశం ఎప్పుడు కూడా అధికారంలో లేదు. ఎప్పుడు ఇందా చెప్పిన ఐగుప్తు చేత, అశ్షూరు వారి చేత, బబులోను వారి చేత, గ్రీకుల చేత ఇబ్బంది పడిన దేశం. చాలా తక్కువగా, అల్పసంఖ్యాకులుగా, మారుమూల ప్రదేశమందు చాలా చిన్నదిగా, చుట్టూ ఉన్న దేశాలు పెద్ద పెద్దవి, అవి కబలించిన సులువుగా ఉన్న పరిస్థితులు ఉన్న దేశాలు మధ్య దేవుడు యూదా జనాంగాన్ని వాడుకుంటున్న విధానం. గొలియాతును జయించడానికి ఓ సామెత ఉంది కదా, తాడిని తన్నేవాడు తల తన్నేవాడు. అలాంటి వాడు చేయలేదు దేవుడు. గొలియాతు కంటే ఉన్నతమైన దేవుడిని తీసుకురాలేదు. గొలియాతును జయించడానికి బాలుడైన సమూయేలును వాడుకున్నాడు. సమూయేలా? దావీదు. ఏలియాకు దేవుడు ఎలా మాట్లాడాడు? భూకంపం, గాలి, అగ్ని ఇవన్నీ అతని ముందు వెళ్ళాయి, కానీ మెల్లని స్వరముతో, చిన్న స్వరముతో దేవుడు ఏలియాను దర్శించాడు. పాత నిబంధన కాలంలో చూస్తే జ్యేష్ఠుడికి ఆస్తంతా, అధికారం అంతా జ్యేష్ఠుడిదే. మిగతా అన్నదమ్ములకి ఎవరికి ఏమీ రాదు. అది పాత నిబంధన కాలంలో చుట్టూ ఉన్న ఆ సమాజంలో ఉన్న విధానం అది. అయితే అలాంటి విధానం అమలులో ఉన్న రోజుల్లో మనం చూస్తే, దేవుడు చేసిన కార్యం చూస్తే, ఆయన కయీనుకి బదులుగా హేబేలు ఎంచుకున్నాడు. ఇష్మాయేలుకి బదులుగా ఇస్సాకును ఎంచుకున్నాడు, రెండో వాడిని ఎంచుకున్నాడు. ఏసావుకు బదులుగా యాకోబుని ఎంచుకున్నాడు.
మనష్షేకు బదులుగా ఎఫ్రాయిమును ఎంచుకున్నాడు. దావీదు యొక్క అన్నదమ్ములకు బదులుగా ఆఖరి వాడు కడసారి వాడిని దావీదుని ఎంచుకున్నాడు దేవుడు. కనుక దేవుడు ఆ చిన్న విషయాలు పరిగణలోనికి తీసుకొని విషయాలను ఆయన తీసుకునే దేవుడు. ఇంకా పురుషుల సంగతి చెప్పుకొచ్చాం. అలాగే స్త్రీలను ఎలాంటి స్త్రీలను ఇష్టపడతారు? అందంగా, బాగా ఉండి, ఆరోగ్యం ఉండి, బిడ్డలు కంటూ ఉన్న వారిని ఎవరైనా సరే ఇష్టపడతారు, అంగీకరిస్తారు. కానీ దేవుడు ఎవరిని చూశాడు? వృద్ధురాలైన శారాను చూశాడు, ముసలిది. హాగరుకు బదులుగా, హాగరు పడుచుపిల్ల, ఐగుప్తీయురాలు, కానీ దానికి బదులుగా శారాను ఎంచుకున్నాడు ఆయన. అలాగే రాహేలుకు బదులుగా లేయాను ఎంచుకున్నాడు. రాహేలు అతి ప్రియమైనది, కానీ లేయా అందంగా లేదు, అన్అట్రాక్టివ్. కానీ దేవుడు ఆమెను ఎంచుకున్నాడు. ఆమెలో నుండే ఈ లోకానికి ప్రభు వచ్చాడు. అలాగే హన్నా, బిడ్డలు కనలేని హన్నాను, అలాగే రెబెక్క, అలాగే సంసోను తల్లి, అలాగే ఎలిజబెత్, యోహాను యొక్క తల్లి ఎలిజబెత్, ఇలాంటి వారిని దేవుడు ఎంచుకున్నాడు. కనుక దేవుని యొక్క సంగమ అల్పమైన విషయాలు గురించి చింతించు. దేవుని వాక్యం రాయబడిన మాట, ప్రవచన వాక్యం అంటాడు, కార్యములు అల్పములుగా ఉన్నప్పుడు తృణీకరించిన వాడు ఎవడు? సాధారణంగా మనకున్న స్థితి, మన పరిస్థితి ఏదనగా పాలకొండ మన సంఘం లేదా మన సేవ అన్నప్పుడు బయట ప్రపంచానికి సిటీస్లో, మహానగరాల్లో జీవిస్తున్న వారు, మనలో కొంతమంది హైదరాబాద్ నుంచి అక్కడ ఉండి వస్తూ ఉంటారు. వారు అక్కడ సంఘాలు, అక్కడ సేవలు అవి చూసిన తర్వాత మనది ఎలా ఉంటుంది? అల్పమైనదిగా, చులకనగా అనిపించి నిర్లక్ష్యం చేసే పరిస్థితి మనం సంభవిస్తూ ఉంటుంది. కానీ మనవి చేస్తున్నాను, దేవుడు ఎంచుకున్నది ఏమిటి? నజరేతును. ఆయన నజరేయుడిగా పిలువబడడానికి ఇష్టపడ్డాడు. హీ చోస్ ది అండర్ డాగ్స్ అని అందరి చేత వెలివేయబడి, మరి వీరెందుకు పనికిరారు అని భావించిన వారిని దేవుడు ఎంచుకున్నాడు. దేవునికి సంగమా, ఈరోజు మనవి చేస్తున్న ఈ రాజ్యం, ఈ రాజు, మనం ఒకవేళ ఆయన మన అన్ని విషయాలు కూడా ఆయన సహానుభవం కలిగిన, ఒకవేళ పరదేశిగా, పరవాసిగా ఎవరైనా సరే సొంత ఊళ్ళో ఉంటే వాళ్ళకున్న బలం వేరు, లోకల్ కదా, లోకల్ బలం వేరు. అది ఎక్కువగా ఆటో డ్రైవర్లు చూస్తాం. ఆ లోకల్ బలం, వారు ఆ వీధిలో ఆ ఊరికే పరిమితమైన ఆ ఆటో డ్రైవర్లు బెంజరా బస్సు రానివ్వండి, వాల్వో బస్సు రానివ్వండి, దానికి అడ్డుగా నిలబడతారు. కారణం ఎదురుగా ఆ వీధి బలం, స్థాన బలం, దాంతో చాలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ మనకు స్థాన బలం లేదేమో. మన పరదేశం పైనుంచి వచ్చిన వారం. నిన్న ప్రతాపం ఇంటికి పలకరించో వెళ్ళినప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు, ఆ రోజుల్లో ఎక్కడి నుంచో వచ్చాడు, వైజాగ్ నుంచి వచ్చి చేస్తున్నాడు కనుక ఇక్కడ లేకుండా చేయాలి, బిల్డింగ్ తిరగేసేయాలి, పాలకుండా లేకుండా చేయాలి అని ప్రయత్నం, పన్నాగం జరిగింది. చేశారు, చేయగలిగినంత చేశారు. కానీ దేవుడు మన పక్షాన ఉండి మన సహాయం అనుగ్రహించాడు. చులకన భావం, పరదేశిగా, పరవాసిగా ఉంటే ప్రభు అంటాడు, మన వల్ల ఆయన కూడా పరవాసిగా వెళ్ళాడు. ఆయనకు తెలుసు నా పరిస్థితి. అలాగే చులకన ప్రదేశం నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా? ఆ నజరేతు నుండి ప్రభు యేసు వచ్చాడు. ఆయనే లోకంలో నిత్య రాజ్యాన్ని ఆయన పాలించగలరని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ లోక రాజ్యం, లోకం యొక్క మిగతా మతాలు, లోక ప్రజలు బోధించేది ఏదైనా తత్వం, ఏదైనా ఫిలాసఫీ, ఏదనగా నీ బలవంతా నువ్వు కూడదీసుకుని పనిచే, నీకు అసాధ్యమైనది లేదు అని బోధిస్తూ ఉంటారు. కానీ అది సరైనది కాదు. కానీ ప్రభు యొక్క సహాయం లేకుండా, ప్రభు యొక్క నడిపింపు లేకుండా, ఇంకా చెప్పండి, ప్రభు ద్వారా మన తిరిగి మనం జన్మించకపోతే మన జీవితం యొక్క సంపూర్ణమైన పొటెన్షియల్, సంపూర్ణమైన స్థాయిని మనం చేరుకోలేము. ప్రభు మన కొరకు ఏర్పాటు చేసేది ఏదనగా మనం రాజులైన యాజక సమూహముగా ఆయనతో కలిసి ఏలుబడి చేయడం ఆయన సంకల్పం. దాని కొరకే మనం రక్షించుకున్నాడు. మనకు గొప్ప బహుమానం, భవిష్యత్తు ఎదురు ఉన్నది. కాబట్టి ప్రస్తుత కాలమందు ఎలా జీవించాలో రాజు అయిన యేసు చెప్పిన మాట మనం విందాం. ఈ లోకం చెప్పేది వేరు, మన ప్రభువు చెప్పేది వేరు. లోకం చెప్పేది నీలో బలం ఉంది, నీలో శక్తి ఉంది, నువ్వు సాధించగలవు. కానీ ప్రభువు చెప్పేది ఏదనగా, నేను బలహీనుల కోసం వచ్చాను, శక్తి లేని వారి కోసం వచ్చాను. నేను బలహీనుడు, మా చేత కాదు అని తెలిసి అంగీకరించే వారి కొరకు నేను వచ్చాను.
వారిని రక్షించడానికి నేను వచ్చాను, వారితో నేను ఉంటాను. వారు ఆశించలేకపోతే నేను ఆశించిన స్థాయికి వారిని నేను తీసుకుని వెళ్తాను. మన చిత్తం మన ఆలోచన కాదు, మన ఆలోచనని కూడా ప్రక్కన పెట్టి ప్రభువా నీ చిత్తం. ఈరోజు ఇక క్రిస్మస్కి ముందు ఆదివారం ఆయన రాజుగా మన జీవితాలకు వచ్చాడు. ఈరోజు అడుగుతున్నాను, ఎవరు నీ జీవితం రాజు? నీకు నీవే రాజువా, లేక నా జీవితం నాకు రాజు ప్రభువేనండి? ప్రభు చిత్తము తప్ప నాకు ఏది కూడా అక్కర్లేదు. నా సంపద కానీ ఆస్తి కానీ నాకున్నది ఏది కూడా, నా బంధుత్వాలు, నా సంబంధాలు, ఇవేవి కూడా నీకంటే నాకు ఎక్కువ కాదు. అయితే ప్రభును ప్రశ్న మాటి మాటికి శిష్యులు అడుగుతూ ఉండేవారు, ప్రభువా నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది, నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది? అయితే ప్రభు చెప్పిన రాజ్యం ఇప్పుడు కాదు. అయితే ఇప్పుడు జరగబోయేది ఏదనగా నేను నా శక్తిని అంతా పోగొట్టుకుని వదిలేసుకొని నేను చనిపోతాను, మరణిస్తాను, మరణించి లోకాన్ని రక్షిస్తాను, రక్షించి మళ్ళీ తిరిగి పరలోకాన్ని వెళతాను. మళ్ళా 2000 సంవత్సరాలు దాటి ప్రభు తండ్రి అయిన చిత్తం ఎప్పుడైతే అప్పుడు మరలా భూలోకానికి వస్తాను, వచ్చి నా రాజ్యాన్ని నేను స్థాపిస్తాను. మనం మధ్యకాలంలో మనం జీవిస్తున్నాం. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. మన నిమిత్తం ఆయన చనిపోయాడు. ఆయన మన నుండి కోరుతున్నది ఏం కోరుతున్నాడు? మనం బ్రతకాలి నిజమే, కానీ మనము కూడా చావడానికి సిద్ధపడిన వారంగా ఉండాలి. ఈ పాట పాడతాం, బదులు ఆశించని ప్రేమ లేదండి. బదులు ఆశిస్తున్నాడు ఆయన. ఏమిటో బదులు? మన ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడు, మనం కూడా అలా ప్రేమించాలి. మన ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాలి. ఆయన పరలోక మహిమను విడిచి వచ్చాడు. మనము కూడా ఏం చేయాలి? మన తల్లిదండ్రులను, భార్య పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, మనకు కలిగిన ఆస్తిని, చివరికి మన ప్రాణాన్ని సైతం వదిలితేనే తప్ప ఆయన శిష్యులు మనము కానారు. ఇది సువార్త. ఎంతమంది నచ్చింది సువార్త? ఎంతమంది నమ్ముతారు ఈ సువార్తను? ఎంతమంది దీన్ని వెంబడిస్తారు? ఇలా చేస్తే మన సంఘాలు పెరుగుతాయా? మందితో కూర్చుకొని దేవుని వెతికేది ఈ లోక సంబంధమైన వాటి కొరకు తాపత్రయపడి వారిని మనం పెంచుకుంటూ పోతే అసలైన సంఘం లేకుండా పోతుంది. మీరెవరో నేను ఎరుగను, అక్రమం చేయవాళ్ళారా నా ఎదురు నుండి పొండి అనే ఆ భయంకరమైన మాట. అది వింటే ఎక్కడ పోతాం తెలుసా? నిత్య నరకాగ్ని ఉండడానికి పోతాం. అది జరగకూడదని ప్రభు యొక్క మాట చెప్తాను. ఆ మాటలు కాదు ఇవి, నా సువార్త కాదు, ఇది దేవుని యొక్క సువార్త. దీన్ని మనం అంగీకరించాలి, తప్పనిసరిగా దీన్ని మనము పాటించాలి. ఎంతమంది ఈరోజు ప్రభుని మీ రాజుగా ప్రతిష్ఠించుకుంటారు? హేరోదు రాజు కంగారు పడ్డాడు, కలవరపడ్డాడు, చంపేశాడు. ఇప్పుడు ఈరోజు ఏం చేస్తాం? సువార్త నచ్చకపోతే, బోధ నచ్చకపోతే పాస్టర్ని చంపేస్తాం. పాత నిబంధనకాలంలో ప్రవక్తలను చంపేశారు, హతమార్చారు. అది పరిష్కారం కాదు. దానివల్ల నష్టం మనకే తప్ప చనిపోయిన వారికి కాదు. దేవుని యొక్క సంగమా, ప్రభు యొక్క మాటను, ప్రభు యొక్క వాక్యాన్ని గ్రహించి సరైన స్పందనకు వద్దాం. ఒకవేళ ఈ మాట మీ పూర్తిగా అర్థం కాకపోతే యూట్యూబ్లో ఈ ప్రసంగం ఉంది, మరలా వినండి. దేవుడు మీ హృదయాలు దర్శించాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు విన్న మీ అందరికీ నా వందనాలు.